హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ మాని అనిల్ వ్లాగ్స్. అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. బుడ్డోడికి సాలిడ్ స్టార్ట్ చేసేటప్పుడే హై చైర్ ఆర్డర్ చేసాం అనమాట. లవ్ ల్యాబ్ బ్రాండ్లో కుషన్ ప్లస్ బూస్టర్ సీట్కే వీల్స్ ఉండేదన్నమాట. ఇది ఇలా హై చైర్ లాగా వాడచ్చు. మళ్ళీ బూస్టర్ సీట్ లాగా తీసి దానికి వీల్స్ ఉంటాయి. వీల్స్ పెట్టుకొని ఇంట్లోనే ఆ వీల్స్తో తోస్తూ తిప్పొచ్చు అనమాట. అలా అని ఆర్డర్ చేసుకున్నాము. దీనికి ఏంటంటే నార్మల్ బేసిక్ మోడల్కి దీనికి డిఫరెన్స్, దీనికి బూస్టర్ సీట్కి 4 వీల్స్ వస్తాయి అండ్ ఆల్సో కుషన్ వస్తుంది. అదే అన్బాక్సింగ్ చేస్తున్నాం అనమాట. యూజువల్లీ మా హస్బెండ్కి ఏంటంటే ఏదైనా ప్రోడక్ట్ ఆన్లైన్లో కంటే ఆఫ్లైన్లోనే కొనుక్కుంటే ఇష్టం. అతనికి అంత ఇష్టం లేదు ఆన్లైన్లో కొనడం. ఎందుకంటే బాబుకి 2-3 ఐటమ్స్ కొన్నాం అనమాట చిన్నప్పుడు. అవన్నీ కూడా మేము ఒక బ్రాండ్ కొడితే ఇంకో బ్రాండ్ రావడం, క్వాలిటీ మాకు అంత నచ్చకపోవడం, వాటి వల్ల వాళ్ళకి ఇష్టం లేదు. అదే జరిగిందనమాట. యాక్చువల్గా ఒక కవర్ లేదు, ఏం లేదు. ఆ వీల్స్ కవర్ అయితే సీల్ కూడా ఓపెన్ ఉంది. అండ్ ప్రతి ఐటమ్ తీస్తున్న ప్రతి పార్ట్ మీద డస్ట్ ఉంది ఫుల్గా. అది నాతో ఆర్గ్యుమెంట్ అవుతుందన్నమాట. నేనేమన్నా అంటే, మీరు ఇప్పుడు ఆన్లైన్లో వస్తే ఇలా వచ్చింది అంటున్నారు కదా, ఆఫ్లైన్లో వచ్చేవి కూడా ఏదైనా ఆఫ్లైన్లో మనం వెళ్ళేటప్పుడు డస్ట్ ఉండకపోవచ్చు, కానీ ఏదైనా గొడవలో డస్ట్ ఉంటుంది కదా అని ఏదో ఒకలా కవర్ చేస్తూ అన్బాక్సింగ్ చేపిస్తున్నాను అనమాట నేను. ఇదిగోండి, ఇప్పటికీ మేము తీసిన వాటిలో కవర్ సవ్యంగా ఉన్నదంటే దానికే, అది ఈ ఫుడ్ ట్రేకే కవర్ ఉంది. ఇప్పటి వరకు తీసిన ప్రతి ఐటెంకి కవర్ లేనే లేదు. ఒక 2 months బ్యాక్ పియానో కమ్ జిమ్ మ్యాట్ అని ఒక టాయ్ 3 వెబ్సైట్స్లో ఆర్డర్ చేసాం. టాప్ వెబ్సైట్స్ ఫస్ట్ క్రై, ఇంకో 2 వెబ్సైట్స్ నాకు కరెక్ట్గా గుర్తులేదు, కానీ ఎందులో కూడా మేము ఆర్డర్ ఇచ్చే బ్రాండ్ ఒకటి, మాకు వచ్చిన తర్వాత దానిపైన ప్రింట్ ఉన్న బ్రాండ్ ఒకటి. సో మాకేం అర్థం కాలేదన్నమాట. ఇప్పుడు ఏంటి, పిల్లల టాయ్స్ అన్నీ బేసిక్గా ఉండేవి అవేనా, వాటికే పేర్లు మార్చేసి అమ్మేస్తున్నారా, లేకపోతే ఏంటా అని మాకు అర్థం కాలేదు. అలా అని బయట కొందాము అంటే బయటికి వెళ్ళి చూసి అన్నీ కొనే ఈ టైంకి వాడు పెద్దోడు అయిపోతాడు. సో మరి ఆ జిమ్ మ్యాట్ మరి మేము కొనుక్కోలేదు, అలాగా అది రిటర్న్ చేసేసాం అనమాట. మొత్తం అన్బాక్స్ చేశాక మాకు ట్విస్ట్ తెలిసిందనమాట. సరే, అట్లీస్ట్ కవర్ ప్యాకింగ్ సరిగ్గా లేకపోయినా డస్ట్ ఉన్నా సరే అన్ని పార్ట్స్ ఉంటాయి అనుకున్నాం. ఒక పార్ట్ కూడా లేదని అప్పుడే అర్థమైంది. ఒక వీల్ లేదనమాట. ఉంచాలా రిటర్న్ ఇవ్వాలా అని మేము ఈ కవర్ ప్యాకింగ్ వీటి కోసం డిస్కస్ చేస్తుంటే ఒక వీలే లేదని అర్థమైంది. ఇంక వెంటనే రిటర్న్ ఫిక్స్ అయిపోయామన్నమాట. చెప్పండి అంటే అదొకటే చక్రాలు ఒకటే వాడినట్టు అనిపించి అది ఊడికిందా లేకపోతే మూడు చక్రాలే ఉన్నాయి. మూడే ఉన్నాయి చక్రాలు. లక్కీగా మేము ఏవి కవర్స్ తీయకుండానే వీల్ లేదని మాకు తెలిసింది. ఇంకా యాజ్ ఇట్ ఈస్గా అలా పెట్టేసి బాక్స్లో పెట్టేసి ఈ వీడియో సబ్మిట్ చేసి రిటర్న్ పెడదామని డిసైడ్ అయ్యాం. అలాగే పెట్టాం కూడా. పార్ట్ మిస్సింగ్ అని చెప్పి మేము వీడియో పెట్టేసరికి ఒక ఇంచుమించుగా 1 week గ్యాప్లో మాకు సైట్ వాళ్ళు రిఫండే ఇచ్చేసారనమాట. ఐటెం తీసుకోలేదు. ఏదైనా మేము అనుకునే మోడల్లో మేము అనుకునేటట్టుగా యూజ్ చేయడానికి మాకు ఐటెం రాలేకపోయినా
ఐటెంలో డిఫెక్ట్ ఉంది కాబట్టి వాళ్ళు మాకు రిఫండ్ చేసేసారు అని మేము అనుకుంటున్నాం. అది అనమాట. కొన్నిసార్లు మనకి ఐటెం నచ్చకపోయినా సరే, అది మనకు వద్దు అనుకుని వెయిట్ చేసినా సరే, అది మన కోసమే పుట్టినట్టుగా వచ్చి ఉండిపోతుందనమాట. అలా జరిగింది. మీకు ఎప్పుడైనా ఇలా అయిందా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్.